పిల్లల్లో ఈ 3 అపోహలు దయచేసి నమ్మొద్దు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్ అండ్ వెల్కమ్ టు డాక్టర్ కపుల్. కామన్గా చిన్నపిల్లల్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మా బేబీకి కానీ మా పాపకు కానీ బాబుకి కానీ ఏ సోప్ వాడితే కలర్ వస్తారని అడుగుతారు. అసలు అలా ఎలా అడుగుతారు? కలర్ అనేది ఫస్ట్ ఊంబులో ఉంటారు, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందరూ ఒకే రంగులో ఉంటారనమాట, తెల్లగానే ఉంటారు, దేనికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆ రంగు అనేది వాళ్ళ జెనెటిక్స్ని బట్టి డిసైడ్ అవుతుంది, వాళ్ళ హెరిడిటరీ బట్టి డిసైడ్ అవుతుంది. అంతేగాని ఏ సోప్ వాడడం వల్ల అది రంగు పెరిగిపోవడం తగ్గిపోవడం అనేది ఉండదన్నమాట. సో ఈసారి మీ పీడియాట్రిషియన్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారంటే, మా పాపకు కానీ బాబుకి కానీ స్కిన్కి మంచిగా సరిపోయే కొన్ని సోప్స్ చెప్పండి అని అడగండి. అంతేగాని కలర్ రావడానికి సోప్ చెప్పండి అని మాత్రం దయచేసి అడగండి. అందరిది పీడియాట్రిషియన్ అందరిది నాలాగే కామన్ ఫీలింగ్, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. సెకండ్ ఏంటంటే, చాలామంది అనుకునేది ఏంటంటే బేబీస్కి హెడ్ క్యాప్స్ పెడతారు కదా, అవి పెట్టినంత మాత్రాన హెడ్ సైజు షేప్ మారిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం జరగదండి. హెడ్ సైజు కానీ షేప్ కానీ అంతా జెనెటికల్లీ డిటర్మైన్డ్. అది ఏ సైజు ఏ షేప్కి రావాలి అని ఉంటే జెనెటిక్స్ ప్రకారం అలాగే వస్తుంది. హెడ్ క్యాప్ అనేది మనం ఓన్లీ బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి పెట్టమని చెప్తాం అంతే. అండ్ థర్డ్ది ఏంటంటే, చాలామంది నల్ల దారాలని అలా చేతులకి కాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి కడుతూ ఉంటారనమాట. దిష్టి తగులుతుంది అది ఇది అని చెప్పి. అవి కట్టడం వల్ల ఏమైపోద్దంటే, ఫస్ట్ రోజు దాని మీదే అలానే పెట్టేసి స్నానాలు చేయించేస్తూ ఉంటారు. అవి మనం ఎంత తుడిచినా ఆ దారానికి అనేది కొంచెం ఆ తడి అట్లానే ఉండిపోతుంది. ఆ తడి స్లోగా ఆ స్కిన్కి కాంటాక్ట్ అయ్యి చిన్న చిన్నగా అబ్రేషన్స్, చిన్న చిన్నగా థింగ్స్ ఫామ్ అయ్యి అది ఆ స్కిన్ దగ్గర ఎలర్జీ వచ్చేస్తుంది, ఆ రౌండ్ మొత్తం ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట. అలా రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడమే కానీ ఆ కట్టడం వల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ కొంతమంది చూశాను వెంట్రుకలు కడుతూ ఉంటారనమాట, అలాగే చేతులకి కాళ్ళకి. ఆ వెంట్రుకలు కట్టడం వల్ల సడన్గా బేబీ ఏమన్నా చేయినో కాలు కూడా నోట్లో పెట్టేసుకుంటారు. అలా ఏమన్నా వెళ్ళినప్పుడు ఆ జుట్టు ఊపిరితిత్తుల్లోకి కానీ అలా గొంతులోకి కానీ వెళ్ళిపోతే ఎంత ప్రాబ్లం మీరు ఆలోచించండి. ఇవన్నీ నేను చెప్తున్నాను కాకుండా మీ అంతటి మీరే ఆలోచించి చూడండి. అవి మనకి తప్పనే అనిపిస్తుంది, అలా చేయకూడదని కూడా అనిపిస్తుంది, కానీ ఒప్పుకోం ఎందుకో మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ కపుల్.